ఒకసారి ఈ ప్రివ్యూ చూడండి. స్క్రీన్‌షాట్ యాప్ ఓపెన్ చేసి ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ప్రింటెస్ట్ యాప్‌లో డౌన్లోడ్ చేసుకున్న క్యాన్వాస్ అనే ఆప్షన్‌లో 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫోటో యాడ్ చేసుకొని ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని నేను యాడ్ చేస్తున్న విధంగా యాడ్ చేయండి. యాడ్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఇలాగే నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలానే 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. సెకండ్ వన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోండి. థర్డ్ వన్ ఫోటో యాడ్ చేసుకొని బ్లెండింగ్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ స్మోక్ ఫోటో యాడ్ చేసుకొని బ్లెండింగ్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని నేను యాడ్ చేస్తున్న విధంగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోవాలి. పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫోటో యాడ్ చేసుకొని నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్ చేయండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బ్లెండింగ్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్లో హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. టైప్ చేసి ఫాంట్ ఆప్షన్లో ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ అనే ఆప్షన్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని నేను యాడ్ చేస్తున్న విధంగా టెక్స్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేమ్ టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని హ్యాపీ బర్త్డే టెక్స్ట్ కిందిలో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది. టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో స్టిక్కర్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం. స్టిక్కర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే ఎఫెక్ట్స్ వస్తాయి, సెలబ్రేషన్స్ ఎఫెక్ట్స్. నేను ఫస్ట్ ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి ఇటు సైడ్కి యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఒక ఎఫెక్ట్ రైట్ సైడ్ యాడ్ చేస్తున్నా. ఈ విధంగా మీకు నచ్చిన దగ్గర ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.